మోదీ సర్కార్ ఆగస్టులో పడిపోనుందా? ఆగస్టు సంక్షోభం బారిన మోదీ సర్కార్. ఆగస్టులో మోదీ సర్కార్ కుప్పకూలుతుంది. జోస్యం చెబుతున్న బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్. మిత్రపక్షాల అండతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ, కీలకంగా మారిన నితీష్ కుమార్, చంద్రబాబు పార్టీలు. అప్పుడే ప్రత్యేక హోదా అడుగుతున్న నితీష్ కుమార్, బీహార్కు ఇస్తే ఏపీకి కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్న ఇండియా కూటమి మోదీని ఇరకాటంలో పెడుతున్న అటు ప్రతిపక్షాలు, ఇటు మిత్రపక్షాలు. ఆగస్టు సంక్షోభం అనగానే ముందుగా గుర్తొచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం. నాటి ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు వరకు ఆగస్టు మాసంలో ఏదో ఒక ఇబ్బంది ఎదుర్కోవడంతో సెంటిమెంట్గా ఆగస్టు సంక్షోభం బాగా పాపులర్ అయింది. ఇప్పుడు ఆగస్టు సంక్షోభం కేంద్రంలో మూడోసారి కొలువుదీరిన మోదీ సర్కారుకు చుట్టుకునేలా కనిపిస్తుంది. ఆదిలోనే బీజేపీకి షాక్. 400 టార్గెట్ అంటూ బరిలో దిగిన బీజేపీ సర్కార్ సంకీర్ణంతో సరిపుచ్చుకోవాల్సి వచ్చింది. అయితే మొన్నటి పార్లమెంటు స్పీకర్ ఎన్నిక విషయంలో ఆదిలోనే బీజేపీ సంకీర్ణ సర్కారుకు షాక్ తగిలింది. బలమైన ప్రతిపక్షం ఉండడంతో గత 10 ఏళ్లుగా సాగించిన హవా ఈసారి బీజేపీ సర్కారుకు కష్టంగా మారింది. కేవలం మిత్రపక్షాల బలం మీదే ఆధారపడిన బీజేపీకి ఇక రాబోయే 5 ఏళ్లు కొనసాగేనా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఎందుకంటే అటువైపు ఇండియా కూటమి తలుచుకుంటే మోడీ సంకీర్ణాన్ని చీల్చి ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే ఛాన్స్ లేకపోలేదు. ఎందుకంటే నితీష్ కుమార్, చంద్రబాబు పార్టీలు ఎటు సపోర్టు చేస్తే అటు ప్రభుత్వం ఏర్పాటయ్యే పరిస్థితి కేంద్రంలో ఉత్పన్నమైంది. అలాగే మోదీ నమ్ముకున్న మిత్రపక్షాలు ఎంతకాలం ఆయనకు సపోర్టుగా నిలబడతాయో తెలియని పరిస్థితి. బీజేపీకి కీలకంగా మద్దతు ఇస్తున్న అటు జేడీయూ కానీ, ఇటు తెలుగుదేశం కానీ ఎంతకాలం మోదీకి బాసటగా నిలుస్తాయో తెలియని పరిస్థితి. ఇటీవల బీహార్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నేత లాలూ ప్రసాద్ యాదవ్ ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలాంటి సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీ సర్కార్ ఆగస్టులోగా కూలిపోతుందని. నితీష్ చక్రం తిప్పుతారా? ట్రాక్ రికార్డు చూస్తే నితీష్ కుమార్కు పార్టీలు పొత్తులు మార్చడంలో ఆయనకు మించిన వారు లేరంటారు పొలిటికల్ పెద్దలు. ప్రస్తుతానికి ఆయన తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని పట్టుబడుతున్నారు. పైకి రాష్ట్రం కోసమే అయినా దాని వెనుక రాజకీయ ఉద్దేశం కూడా ఉంది అని అంటున్నారంతా. లోపాయికారిగా నితీష్ అటు ఇండియా కూటమి, ఇటు బీజేపీతో డబుల్ గేమ్ ఆడుతున్నారని కొందరు రాజకీయ నేతలు బాహాటంగానే చెబుతున్నారు. లాలూ ప్రసాద్ అంటున్నట్లు ఆగస్టులోగా సంకీర్ణ ప్రభుత్వానికి ముప్పు వాటిల్లితే వెనుక చక్రం తిప్పేది మాత్రం ఖచ్చితంగా నితీష్ కుమారే అని రాజకీయ పండితులు అంటున్నారు. అయితే చంద్రబాబును కూడా తక్కువ అంచనా వేసేదానికి లేదు. గతంలో 2018లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్న చరిత్ర కూడా చంద్రబాబుది. చంద్రబాబుకు చెప్పిన ప్రతిదానికి తలూపితే తప్పనిచ్చి బీజేపీకి గడ్డు పరిస్థితే ఉత్పన్నమయ్యేలా ఉంది. ఇందుకు తగ్గట్లుగా బీజేపీ ప్రభుత్వం కుప్పకూలుతుందని బీహార్కు చెందిన లాలూ ప్రసాద్ చెప్పడంతో అనేక అనుమానాలకు తావిస్తుంది. ప్రస్తుతానికి చంద్రబాబుకు మాత్రం ఆ ఆలోచన ఉండుండకపోవచ్చు అని అంటున్నారు అంతా. ఎందుకంటే రాష్ట్రంలో ఏర్పడింది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. ఎన్డీఏలో జనసేన, బీజేపీ కూడా కీలకంగా ఉన్నాయి. రేపు రాబోయే 29 ఎలక్షన్స్లో జనసేన, బీజేపీ మద్దతు లేకపోతే తన వారసుడైన రాజకీయ వారసుడిగా వస్తున్న లోకేష్ పరిస్థితికి గడ్డు పరిస్థితి ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. అందుకోసం చంద్రబాబుతో పెద్ద ప్రాబ్లం ఉండకపోవచ్చని, అర్ధాంతరంగా మోదీ ప్రభుత్వాన్ని కూల్చే అవసరం కూడా చంద్రబాబుకు రాకపోవచ్చని అంటున్నారు. ఎందుకంటే గతంలో చంద్రబాబు, వాజ్పేయి సర్కార్ అప్పట్లో ఎన్నో సంక్షోభాలు ఫేస్ చేసినప్పుడు స్వయంగా చంద్రబాబే అండగా నిలబడి వాజ్పేయి సర్కార్ను నిలబెట్టే ప్రయత్నాలు చేశారు. వాజ్పేయి సర్కార్ని నిలబెట్టారు. ఎన్డీఏకి ఆద్యుడిగా చంద్రబాబును చెప్పుకుంటారు. అలాంటిది ఎన్డీఏ 3 ప్రభుత్వం ఏర్పాటైంది. మోదీ సర్కారుకు ఏదైనా ముప్పు వాటిల్లిందంటే అది కేవలం నితీష్ కుమార్ నుంచే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ వార్తలు నిజమవుతాయా లేదా అన్నది తెలియాలంటే ఆగస్టు వరకు వేచి చూడాలి.